ఏలూరు జిల్లా కొల్లేరు ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస సమావేశమయ్యారు. కొల్లేరులో ఉన్న చేపల చెరువులను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేయడంతో భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే కామినేని కోరారు. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు, పవన్ దృష్టికి తీసుకెళ్తారని వారికి కామినేని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ కొల్లేరు ప్రజలు సమావేశంలో వాగ్వాదానికి దిగారు. అంతకుముందు కొల్లేటి కోటలో శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కొల్లేరుని ఎలా సమస్యను పరిష్కారం ఇప్పుడు మొన్న సిఈసి వచ్చి చూసి త్వరలోనే సుప్రీంకోర్టుకి వాళ్ళ రిపోర్టు సబ్మిట్ చేస్తారు. తప్పకుండా నేను త్వరలోనే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఇది పర్యావరణం తప్ప ఇక్కడ ప్రజలు వందనాల నుంచి ఉన్న ప్రజల సంగతి ఇక్కడ జరాయితీలు ఇన్నేళ్లు పట్టించుకోలో మొదటిసారి అక్కడ ఉన్న పేద ప్రజలు, పక్షులు, పర్యావరణంతో పాటు అక్కడ ఉన్న పేద ప్రజలు కొన్ని వందల సంవత్సరాలని బతుకున్న వాళ్ళ సంగతి, అలాగే సొంత భూములు ఉన్న సంగతి కూడా పట్టించుకోమన్నారు. అన్నిటికీ అన్నీ ప్రభుత్వం అంటే ఒకే ఒకటి పెట్టుకుంటే సాధ్యం కాదు. అన్ని పర్యావరణం, పక్షులతో పాటు పేదవాళ్ళు, దాంతోపాటు జరాయితీ అన్నిటికీ కలిసి ఒక మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ రకంగా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అందరికీ అయిన తర్వాత ఒక రిలీఫ్ వస్తుంది.